శిష్యులతో వచ్చిన క్రైస్తవం అయితే, నిజంగా శిష్యులం అయితే క్రైస్తవం నీళ్ళు కనబడుతుంది. శిష్యులకు వచ్చిన క్రైస్తవం ఏమంటుంది తెలిసిన? చనిపోయాడు అన్నది. కాబట్టి క్రిస్టియన్ చనిపోయాడు అని మరణాన్ని ప్రకటిస్తాడు. మరణం మొట్టమొదటి శిష్యునికమో మరణాన్ని ఒప్పుకుని శిష్యునికం. ఈ మరణాన్ని ఒప్పుకుని శిష్యునికమే క్రైస్తవం. ఈ మరణాన్ని ప్రకటించిన శిష్యునికమే క్రైస్తవ్యం. మరణం అది మరణం. మరణించాడయ్యా, ఏంటి రుజువు? మరణించాడు మనకి నువ్వు ఏం చెప్తావు? నువ్వు చూపించు మరణించాడని. సత్యుడు ఎప్పుడు చచ్చిపోయాడు, అది ఇప్పుడు నాకు రుజువు కొడతాను. నాకు రుజువు చూపించి మరణించాడని ఏముందండి రుజువు? రుజువు కాబట్టి క్రీస్తు మరణించాడని ప్రకటించుకున్నావు, చనిపోయాలని ఒప్పుకుంటున్నావు. క్రైస్తవు ఆ శిష్యుడికమే మరణాన్ని ఒప్పుకున్న శిష్యుడికమే క్రైస్తవ్యం. వాస్తవమే. అదే మరణించాలంటే రుజువు ఏంటి దగ్గర ఉంది? ఏముంది ఎందుకంటే ఆ జీవితం అంటే కొంత పాపిని ఇప్పుడు పరిశుద్ధండి. ఆ జీవితమే ఆ మరణానికి రుజువుగా ఉంది. నీ పరిశుద్ధమైన జీవితం నీకు లేకపోతే ఆ మరణానికి రుజువు నీ దగ్గర ఏం లేదు. శరీర స్వభావాన్ని విశ్వసించిన జీవితమే లేకపోతే అది మరణానికి రుజువులు లేవు. ఆయన మరణించింది పాపం కొరకు. నీ శరీరంలో జీవితం బట్టి నువ్వు పాపమైతే, నీ శరీర స్వభావాన్ని బట్టి నువ్వు పాపం చేస్తే, నువ్వు పాపమైతే, నువ్వు శత్రువు అయితే, దేవునికి విరోధి అయితే, నువ్వు పాపమైతే, దేవుని సమీపంలోని దూరంలో ఉంటే దాని కొరకు నేను చనిపోయా. దాని కొరకు ప్రభువు క్రీస్తు మరణం నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటే నీ జీవితం ఏది? శరీర స్వభావాన్ని విశ్వసించిన జీవితము, పాప క్షమాపణ పొందిన జీవితము, పరిశుద్ధమైన జీవితము, ఆత్మశుద్ధమైన జీవితమే అది మరణానికి నీ శిష్యుడికానికి రుజువుగా ఉంటుంది. నీ క్రైస్తవం రుజువుగా ఉంటుంది. ఆ జీవితం లేకపోతే, ఆ వ్యక్తిత్వం లేకపోతే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకపోతే, నువ్వు పరిశుద్ధుడు రుజువులు నీళ్ళు లేకపోతే, నువ్వు పరిశుద్ధుడు అనే రుజువులు లేకపోతే నువ్వు శిష్యుడు కాదు. నువ్వు శిష్యుడు కాకుండా అసలు క్రైస్తవే కాదు. నువ్వు చెప్పుకుంటున్నావు ఉందా? అని మరణించాడు. పాపలు కూడా చనిపోయిన ఆయన అని మరణం. ఆ పాపల విషయం చనిపోయి నీతి విషయం జీవించినట్లు ఆయన మరణించాడు. 2 దర్శన పత్రిక 5:5 ఆయన పాపల విషయం చనిపోయి నీతి విషయం జీవించినట్లుగా ఆయన మరణం. జీవితము ఆయన మరణానికి రుజువుగా ఉన్నది నీ జీవితం. క్రైస్తవ జీవితం, శిష్యుడిగా జీవితం, శిష్యుడిగా జీవితం జీవించాం. శిష్యుడువా శరీరంలో స్వభావాన్ని విశ్వసించిన సున్నతి. నీ శిష్యుడువా ఆయన మరణం యొక్క రుజువులు. ఆయన మరణం వల్ల దేవుడు నీలో చూడబడింది. ఆయన మరణములో నీకు ప్రార్థించింది. ఆయన మరణంలో నీలో చూడబడింది నీ పరిశుద్ధమైన జీవితం, పాపమును విశ్వసించిన జీవితం, పాపముతో పొత్తు లేని జీవితం, లోకముతో సంబంధం లేని జీవితం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన ఏంది చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన మనం అబద్ధం ఆడుతూ సత్యమును దొరికింపుకుందాము. అయితే ఆయన వెలుగులోని ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన ఒక సంగతి అంటే మేము శిష్యుని, మేము క్రైస్తుని అదే సహవాసం అయితే లేదు. వ్యక్తిత్వం అయితే దేవుడు కూడా వ్యక్తిత్వం లేదు. దేవుడు నీవు క్రైస్తవుల్లో చూడకూడదు లేదు. అభిమానం ఉండొచ్చు, నువ్వు క్రీస్తుకి అభిమానం కావచ్చు, నువ్వు ప్రాణాన్ని పెట్టవచ్చు అని చనిపోదా అదే వ్యక్తిత్వం నిలవదు. అంటే చనిపోలేదంటే నీ పాపలు ఇంకా నిల్చున్నాయని, అంటే నువ్వు పాపలు ఇంకా ఉన్నావని, పాప క్షమాపణ అనేటువంటి అపవిత్రుడమని, నువ్వు అపవిత్రమైన జీవితము ఆయన మరణించినదని అనేది సాధిస్తుంది. నీ అపవిత్రమైన జీవితం మనుషులు క్రైస్తుడిగా చెప్పుకుంటూ శిష్యుడికి లేని జీవితము ఆయన మరణించినదని ప్రకటిస్తుంది. ఎందుకంటే నీ అపవిత్రమైన జీవితం ప్రభు యొక్క మరణించడంతో పాపల కోసం మరణించడమే వ్యక్తిత్వాన్ని చేస్తుంటుంది. నీ
ఈ అపవిత్రమైన జీవితం, పాపం చేసే జీవితం, శరీర స్వభావం జీవితము, ప్రభు మరణాన్ని ఒప్పుకోని జీవితం, ఒప్పుకోని జీవితం. సహోదరులారా, క్రైస్తవ జీవితం ప్రభు అతను నేర్చుకునే జీవితం, ప్రభు మరణాన్ని అంగీకరించే జీవితం, ప్రభువు నా పాపన కొరకు చనిపోయిన జీవితం. చనిపోయాడు ఆయన. అసలు 2 సంగతులు ఉన్నాయి. మళ్ళీ దేవుని చిత్రం మాట్లాడుకున్నాం. ఆయన సమాజం గురించి అంగీకరించిన జీవితం శిష్యుడికి క్రైస్తవం. ఆయన మృతుల్లోకి లేచేనే జీవితం క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ 2 సంగతుల గురించి ప్రవేశించిన కనుక ప్రియమైన సహోదరులారా, మొట్టమొదట ఆయన మరణాన్ని అంగీకరించిన జీవితము క్రైస్తవ జీవితము. వీరికి అంగీకరించడం కాదు, అంగీకారానికి రుజువులు ఉంటాయి. పాపమును ద్వేషించగలిగిన జీవితము, లోకానికి వేరేని జీవితము, శరీర స్వభావాన్ని సున్నతమైన జీవితము, ఆయన పరిశుద్ధమైన జీవితము. నీ పరిశుద్ధమైన జీవితము ఆయన మరణానికి రుజువుగా ఉంటుందని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.